రాష్ట్ర బీసీ సంఘం తరఫున మాట్లాడుతున్నాం. ముర్సుపల్లి షర్మిలా శాస్త్రి గారికి ఇచ్చే వార్నింగ్, రాష్ట్ర మహిళగా బీసీ మహిళగా నేను మాట్లాడేది. జగన్ రెడ్డి ఏంటమ్మా, ఎడుగూరి సందిట జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్న మర్చిపోయి ఏకవచనంతో జగన్ రెడ్డి ఏమి అభివృద్ధి చేసావని అడుగుతున్నావు. మీకేం కనపట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి? చంద్రబాబు మాయలో ఉండి కళ్ళకు పసుపు రంగు గుడ్డ కట్టుకొని పచ్చకామర్ల కళ్ళతో చూస్తా ఏంటి మాట్లాడటం షర్మిల గారికి పద్ధతి కాదు. తెలంగాణలో పార్టీ పెట్టి రేవంత్ రెడ్డి గారు వెళ్ళగొడితే నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డిపాజిట్ లేని పార్టీ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీలో చేరి ఏం ఆశించి వచ్చావమ్మా? డబ్బులు తీసుకోవటానికి వచ్చావు ఏంటి? ప్యాకేజీ పవన్ కళ్యాణ్ లాగా నువ్వు కూడా ఒక ప్యాకేజీ షర్మిలా శాస్త్రి గారివి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే అధికారం లేదు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరికీ ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో అభివృద్ధి పథకాలు ఆయన ఇచ్చాడు. 31 లక్షల మందికి ఏంటి ఇళ్ల స్థలాలు, నిరుపేదలకి ఉండటానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. ఏంటి మా మహిళలకి 45 సంవత్సరాల వాళ్ళకి చేయూత పథకం, అమ్మఒడి పథకం, ఏంటి మరి మాకు డ్వాక్రా రుణాలు, వడ్డీ లేని రుణాలు, రుణమాఫీలు, ఇవన్నీ నీ కళ్ళకు కనపట్టలేదమ్మా షర్మిలమ్మ. అన్నను పట్టుకొని జగన్ రెడ్డి అంటున్నావే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో నీకు గారును, ఇక్కడేమో అన్న జగన్ రెడ్డే. అంత ఇదే అయిందా? మరి ఆ రోజు 2019 ఎలక్షన్ అప్పుడు నువ్వు మరి ఎట్లా తిరిగి ప్రచారం చేశావు? డబ్బుల కోసం, ప్యాకేజీ కోసం ఇవాళ చంద్రబాబు నాయుడుతో కలిసి తిరుగుతున్నావా? మా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలన్నిటికీ ఆధారం జగన్మోహన్ రెడ్డి. ఈ బీసీ వర్గాల తరపున నేను షర్మిల గారిని ఖండిస్తున్నాను. ఆమె కనుక ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తీవ్రమైన ఇబ్బందులు పడుద్ది. అక్కడ నట్టేట ముంచి వచ్చావు వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలంగాణ పార్టీ పెట్టి. ఆ రోజు రేవంత్ రెడ్డి నిన్ను ఎలగొడితే దిక్కులేని పార్టీ కాంగ్రెస్ను పట్టుకొని ఏలాడుతున్నావే. జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వచ్చింది. ఎన్ని పార్టీలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు గెలుస్తాడు. గుంటూరు 2 టౌన్ విడుదల రజనీ గారు మా బీసీ మహిళని అత్యధిక మెజార్టీతో గెలిపించి 1,00,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తున్నానని మా బీసీ మహిళగా నేను వాగ్దానం చేస్తున్నాను. షర్మిల గారు అలా మాట్లాడకూడదు. ఈ అమ్మఒడి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఏం చేశాడమ్మా? భారతీయ జనతా పార్టీతో కలిసి జగన్మోహన్ రెడ్డి లాలూచి పడుతున్నాడా? నీకేమి ఇస్తానంటే నువ్వు వచ్చావు అక్కడి నుంచి, తెలంగాణ నుంచి. నీ ఇంటి పేరేంటి? నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డిని అలా మాట్లాడుతున్నావు? నీ ఇంటి పేరు ముర్సుపల్లి. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని, అన్నను పట్టుకొని జగన్ రెడ్డి అని అంటావా? కుటుంబ కాలాలు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఖబర్దార్. చంద్రబాబు నాయుడు గారు డిపాజిట్ లేని పార్టీ తెలుగుదేశం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ బీసీ మహిళగా నేను ఖండిస్తున్నాను. మేము జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ కలిసికట్టుగా పోరాడి జగన్మోహన్ రెడ్డి గారికి ఘనమైన విజయాన్ని అందిస్తామని ప్రమాణం చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి.